హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి దైవజనమా. కొంతమంది అంటారు, అయ్యో మా ఇంటిలో మా పిల్లగాడు పుట్టాడు సార్, చాలా బాగా గ్రాండ్ గా మేము చేసుకున్నాం, ఫంక్షన్ బాగా అయింది, మా ఫంక్షన్ కు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు, డబ్బున్న వాళ్ళు వచ్చిర్రు, ధనవంతులు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు, కానీ మా పిల్లగానికి పెళ్లి అడిగేటప్పుడు పెళ్లికి వచ్చేసరికి ఒకే ఒక మాట అడిగారు, మీ బాబు ఏం చేస్తారండి, మీ బాబు ఏం చేస్తారండి అని అడగగానే వాళ్ళందరంట, అయ్యా మా బాబుకి ఇంకా భక్తి మీద శ్రద్ధ లేకుండా పోతుంది సార్, అది ఒక్కటే తక్కువ ఉందన్నారంట. ఏం మీద శ్రద్ధ లేదంట? భక్తి మీద. వాళ్ళు అన్నారంట, మళ్ళా పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లవాళ్ళు, అమ్మా మీ బిడ్డ ప్రార్థన పడాలా, అయ్యా ఎందుకననే కానీ మా బిడ్డ మేము మాత్రం చాలా భక్తిగా పెంచినాం సార్, మంచి అమ్మాయి, కానీ ఈ మధ్యనే కొంచెం దేవుని మీద భక్తి సన్నగిలి. హల్లెలూయా. లోకం వైపు చూస్తే నీ బ్రతుకు సన్నగిల్లకపోతే, లోకం వైపు చూస్తే నీ బ్రతుకు చెడిపోకపోతే, లోకం వైపు చూస్తే నీ బతుకు ఆగలు కాకపోతే, అది సన్నగిల్లిందని చెప్పుకోవడానికి తల్లికి తండ్రికి ఇంగిత జ్ఞానమైన ఉండాలంట. హల్లెలూయా. అది లేనటువంటి బ్రతుకులు అన్యక్రాంతమే. అవి లేకుండా పోతే అన్యక్రాంతమే. కనీసం మందలించాలి, కనీసం మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడలేదు. మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక ఆయన అంటుండు, నేను పిల్లలతో ఎన్నడూ మాట్లాడలేదండి. హల్లెలూయా. ఒకవేళ మాట్లాడితే నీ పిల్లలు తప్పు చేయకపోవునేమో, ఒకవేళ నీ తల్లి మందలిస్తే తప్పు చేయకపోవునేమో, నీ తండ్రి మందలిస్తే పిల్లలు తప్పు చేయకపోవునేమో. కానీ ఇక్కడ దయ్యాల నిలయంలోనే ఉన్నారు. కానీ ఆ బిడ్డలు ఎవరిని ప్రార్థిస్తున్నారట? ఎవరిని ప్రార్థిస్తున్నారట? దేవుని ప్రార్థిస్తారు. హల్లెలూయా. దేవుని మీద భక్తిగా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను పెంచుతూ ఉన్నారు. కాబట్టి భక్తి అనేటువంటిది నువ్వు నీ బిడ్డలకు ఇచ్చేటువంటి ఒక గొప్ప వాగ్దానం అని. హల్లెలూయా. ఏ పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఇక్కడ ఆయన ఇంకో మాట వింటుండట, అది ఇంకా పెరిగిపోతుంది తప్ప అది ఆగుతలేదు. నీ పిల్లలు పరిశుద్ధులు కావాలంటే ముందు నువ్వేవాలి, ఆ ఏరు పరిశుద్ధమైతే, ఇది సొలొమోను రాజు గారు చెప్తాడు. ఈ మాటను ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఒకే ఒక ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలంటే, నీ కుటుంబము పరిశుద్ధంగా బ్రతకాలంటే ముందు ఎవరు ఉండాలి? నీ కుటుంబము ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమైతే పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతుకుతారు, పిల్లలు కూడా గొప్పగా ఆశీర్వదించబడతారు. ఒక ఆయన అనుకుంటాడు, నేను కలెక్టర్ను చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, నా బిడ్డలను ఆదరించాలంటే దేవుడు అంటుండు, నువ్వు ముందు పరిశుద్ధంగా ఉండు. వేరు పరిశుద్ధంగా అయితే కొమ్మలు కూడా పరిశుద్ధమే. అయితే ఇంకొక మాట, నీ సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ముందు ఎవరు ఉండాలంట? దైవజనుడు ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు పరిశుద్ధంగా లేకపోతే సంఘం కూడా పరిశుద్ధంగా లేదు. దైవజనుడు పరిశుద్ధంగా లేకపోతే సంఘం కూడా పరిశుద్ధంగా ఉండదు. వాళ్ళందరూ పరిశుద్ధతలో బ్రతకాలంట. హల్లెలూయా. తండ్రి మంచిగా లేకపోతే వచ్చేది సంఘానికి ఏమొస్తుంది? అపవిత్రతమే. హల్లెలూయా. అపవిత్రంగా జీవిస్తారు. ఆయన పాస్టర్ పరిశుద్ధంగా కనబడుతుందా? పాస్టర్ బతుకులు మంచిగా ఉన్నాయా? పాస్టర్ ప్రార్థన బాగుందా? పాస్టర్ వాక్యం బాగుందా? పాస్టర్ జీవితం బాగుందా అనంటే ఆయన మారిన తర్వాత, పాస్టర్ మారిన తర్వాత ఎప్పుడైతే సంఘానికి బోధిస్తున్నాడో, సంఘం పట్ల ప్రేమగా ఉన్నాడా, దేవుని పట్ల ప్రేమను కనబరుస్తున్నా, ఈ పరిస్థితులు లేకపోతే సంఘం కూడా అదే స్థితి అవుతుంది. ఒక ఆయన సాక్ష్యం చెప్తాడు, అయ్యా పలాని పాస్టర్ గారు చాలా బాగలేడు, పలాని పాస్టర్ అమ్మ చాలా బాగలేదు, వాళ్ళ పరిస్థితి చూస్తే అంత ఘోరంగా ఉంది, వాళ్ళ పరిస్థితి బాగలేదయ్యా, అందుకని మాకు ఇష్టం అనిపిస్తలేదు. హల్లెలూయా. ఈరోజు సంఘముల పాస్టర్ను ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈయన ఎలాంటి వాడు, ఈయన ఏ స్థితిలో ఉన్నాడు, ఈయన నుండి మేము ఏమి నేర్చుకోవాలి, ఈయన నుండి మేము ఎలా జీవించాలి, మేము దేవునికి ఆయన నుండి ఎలా దగ్గర కావాలి అనే ఆలోచనలతోని ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, నీ ఇల్లు గొప్ప కావాలంటే ముందు తల్లిదండ్రులు పరిశుద్ధంగా బ్రతకగలగాలి. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? మా పితరులు నువ్వు మంచిదే దేవా, తండ్రి నువ్వు మంచి వాడవే, నువ్వు మాకు వేరే చేసినావు, మేము ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా, ఈ బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా, ఈ బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా నువ్వు మంచిగా చేసినావు. కానీ మా పితరులు
చేసిండ్రు కాబట్టి నువ్వు మాకు మంచి చేసినావు. మా పితరులు చేసిండ్రు, ఒక పితరులు చేసినటువంటి పాపము ఇప్పటి వరకు పోలే. పితరులు చేసిన పాపము ఇప్పటి వరకు పోలే. పితరులు ఎప్పుడైతే ఉన్నారో తాతలు, తండ్రులు, ముత్తాతలు వారి నుండి వచ్చినటువంటి శాపము చాలా ప్రమాదకరమైనటువంటిది. హల్లెలూయా. వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు, బబులోనులో 70 ఏళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మా పితరులు మారలేదు, మా పరిస్థితులు మారలేదు, ఇంకా మేము అదే బతుకులో ఉన్నాము, అలాగే జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మాకు నువ్వు న్యాయమే చేస్తేవి, మాకు న్యాయమే చేసినావు, సత్యాన్ని చెప్పినావు, అసత్యం మాత్రం నాకేమీ చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేసుకునేది మామూలుగా కాదు, ఇంకా 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 శ్రమలను అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చింది, ఆ శ్రమలను అనుభవించే స్థితికి వచ్చింది. అయితే ఇక్కడ ఆ శ్రమలను నుండి మాకు విముక్తిని కలిగించి ఇన్ని ఏళ్ల నుండి మేము ఇక్కడ ఉన్నాం, ఈ బబులోనులే జీవిస్తూ ఉన్నాం, ఈ బబులోనులే బ్రతుకుతూ ఉన్నాం. మా పితరులు చేసినటువంటిది మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. నాయనా ఒక్కసారి తండ్రి మా వైపు చూడు, ఒక్కసారి మా వైపు చూడు అని ఎజ్రా కూడా ప్రార్థించిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నెహెమియా ప్రార్థించింది. ఆ తర్వాత ఇంకా అక్కడ జీవిస్తున్నటువంటి బబులోను సెంటర్లో ఉన్న దానిని కూడా ప్రార్థించిండు. మా బంధకాలను తెంపు, మా బంధకాలను తీసివేయి, మా బంధకాల నుంచి విడుదల కలిగించు, ఈ సింహం బోర్ల నుంచి మమ్మల్ని విడుదల దయచేయమని ఆయన కూడా ప్రార్థించారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తున్నావా ఆ విధంగా? నీ దేశం కోసము, నీ సంఘం కోసము, నీ కుటుంబాల కోసము, నీ గ్రామం కోసము, ఈ ప్రార్థన కోసము, ఈ ప్రాంతం అంతా ప్రజల కోసము నువ్వు ప్రార్థించు. అయ్యా వీళ్ళు బ్రతుకు బాగలేదు, అయ్యా వీళ్ళు శ్రమలలో ఉన్నారు, అయ్యా వీళ్ళ కష్టాలలో ఉన్నారు, అయ్యా ఇదంతా కూడా పాపంతో నిండి ఉంది, నువ్వు పరిశుద్ధంగా జీవించేలాగా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నావా? అక్కడ ధర్మశాస్త్రాన్ని పాటించిరా? లేదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ పితరులు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా పాటించలేదు, దాన్ని ఎప్పుడు కూడా పాటించలేదు. హల్లెలూయా. మా పితరులు పాటించలేదయ్యా, మా కుమారులు పాటించలేదయ్యా, మా బిడ్డలు పాటించలేదయ్యా. మా మీద, మా పశువుల మీద, మా ఆస్తుల మీద, మా అంతస్తుల మీద, మా కలిగిన దాని మీద అంతా అజమాయిసి ఈ బబులోను సామ్రాజ్యం చేస్తుందయ్యా. మా బ్రతుకు ఇంకా మారుతుంది. అవును అని వాళ్ళు మాకు సత్యమే నేర్పినాము, కానీ మేము పాటించలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుండొచ్చు. మీరు చేస్తున్నటువంటి ప్రతి దాన్ని మీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానుకు తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఏ విధంగా జీవిస్తున్నారు అని ఇక్కడ తెలిసేది ముగ్గురికి. ఒకటి నీకు, రెండవది దేవునికి, మూడవది సాతానుకు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బిడ్డలు అంటున్నారు, అయ్యా మా గతంలో మా పితరులు చేసిన పాపాలే ఇవన్నీ మా మీదకి వస్తున్నాయి. ఈరోజు మా మీద ఆధిపత్యం చేస్తున్నాయి, మేము బానిసత్వంలో ఉన్నాం. ఈ పాశ్చాత్య దేశాల్లో మేము బానిసత్వంగానే బ్రతుకుతున్నాం. హల్లెలూయా. కానీ నీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి రావాలంటే, ఉన్నతమైనటువంటి ఒక బ్రతుకుని ఎలా గీయాలంటే నువ్వు కావాల్సింది, నీకేం కావాలి? ప్రార్థన శక్తి. నీకు కావాల్సింది ప్రార్థన పవర్, నీకు కావాల్సింది దేవుడు. ఇది తప్ప ఇంకొకటి ఆలోచించినవో నీకు ఇదే బానిసత్వములను ఉంటామంట. హల్లెలూయా. మరి నీ బిడ్డ ఒక అన్నదంట, నా బిడ్డను కలెక్టర్ను చేయలేను, కానీ నా బిడ్డను నేను డాక్టర్ను చేయలేను, నా బిడ్డను ఇంజనీర్ను చేయలేను, నా బిడ్డను ఏమి చేయలేను, కానీ నీ సన్నిధిలో అర్పించుకుంటానయ్యా, నీ సన్నిధిలో అర్పించుకుంటా, భక్తి పరునిగా చేస్తానయ్యా. నాకు ఒక కుమారుని గురించి, నాకు ఒక కుమారుడు నీవు. ఆ బిడ్డ ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, అంగలారుస్తూ, దుఃఖ దినాలను చూస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ బ్రతికింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. హల్లెలూయా. అన్న చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఆయనకు మారు మనసు కలిగి అక్కడ ఉన్నటువంటి ఏది అడిగిండు, అమ్మా నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది అంటే ఆయనకి ఇచ్చిన సమాధానం ఒకటి, నాకు ఒక కుమారుని ఇస్తే నా దేవుని కోసము, నా కోసం కాదే, నా దేవుని కోసం నేను సమర్పించుకుంటా,
ఈ దేశాలని, ఈ ప్రపంచాన్ని నా బిడ్డ నడుపుతాడు అని ఆశపడ్డది. హల్లెలూయా. ఈరోజు నీ కుమారుడిని, నీ కూతుర్ని ఆ విధంగా అనుకుంటున్నావా? అయితే నువ్వు అనుకుంటే అది చాలా ధన్యతే, అనుకోకపోతే నీ బ్రతకాలి.